గురించి ఇప్పుడు మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ. నిజంగానే రేవంత్ రెడ్డి ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అన్యాయం జరిగి తెలంగాణకి ఆంధ్రకు మాత్రమే నీళ్లు కట్టబెడుతున్నారు. ఈ నేపథ్యం అప్పటి గవర్నమెంట్కు సంబంధించి కేసీఆర్ గారు చేశారని ప్రత్యక్షంగా ఈరోజు మాట్లాడినటువంటి మాటలు. ఓన్లీ కేసీఆర్ గారే ఆంధ్రకు పెట్టాడు తప్ప అనేది కాంగ్రెస్ స్వయాన ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు. ఆయన రాజకీయ పరంగా అలా మాట్లాడుతున్నారు కానీ ఈ వివాదానికి ముఖ్య కారణమే ఆ రోజు విభజించిన తీరు. మనం చూసాం ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా ఏ మాత్రం సాంకేతిక పరిజ్ఞానం లేకుండా ఈ వివాదం అల్లే ఉండాలని చెప్పి దీన్ని మొత్తం తప్పుకి కారణం కాంగ్రెస్ పార్టీనే. కానీ ఏ మాత్రం కూడా దీన్ని రాజకీయ కోణంలో ఆలోచించకుండా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వము ఇద్దరికి కూడా సమన్యాయం జరగాలి, ప్రతి ప్రజలకు ప్రతి యొక్క ఎకరాకు నీళ్లు అందించాలి, అందాలని చెప్పి ఉద్దేశంతోనే ఏ మాత్రం కూడా రాజకీయ దురుద్దేశం లేకుండా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వము సంపూర్ణంగా ప్రజల హితం కోసం, తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర హితాల కోసం ఈరోజు పని చేస్తా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఏదైతే ఈ యొక్క కమిటీని అడ్డు తగిలి ఏ విధంగా చేసినా కూడా ఇది రాష్ట్రాల భవిష్యత్తుకు అన్యాయం చేసినట్టే అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నానండి. రైట్. కస్బా శ్రీనివాసరావు గారు, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. అది మీకు తెలిసిన విషయమే. జల సంఘం చైర్మన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీని నోటిఫై చేస్తూ కూడా జలశక్తి శాఖ ఈరోజు కమిటీ నియమించింది. చీఫ్ ఇంజనీర్లు కావచ్చు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కావచ్చు. ఈ నేపథ్యంలోనే ఈరోజు జల వివాదానికి గల కారణం గత ప్రభుత్వాలే అని అంటున్నాయి. కానీ ఆంధ్రకి 500 టీఎంసీలు, తెలంగాణకి 299 టీఎంసీలు అంటే ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు నేపథ్యంలో ఇక్కడ నుంచి పోయే వరదంతా కూడా మేము ఆపుకొని చేస్తున్నాం. అది సముద్రంలో కలిసే వరదే అని చెప్పేసి ఒక రకంగా ఆ నుండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఎక్కడెక్కడ తీసుకెళ్తున్నాం అనేది వాళ్ళు కష్టం పడి తీసుకుంటడం మాకు. ఎందుకంటే సముద్రంలో కలిసే నీరే తప్ప ఎక్కడ అని కాదు. తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఒక దిక్కు నాయకులు మొత్తుకుంటున్న విషయం. కానీ ఇదంతా కూడా ఒక రాజకీయ కుట్ర ద్వారానే జరుగుతుంది. గతంలో వ్యక్తులు కావచ్చు, ఇప్పటి వ్యక్తులు కావచ్చు, అది రాజకీయంగా దుర్దేశంతో చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా దీనికి సానుకూలం లేదు అనేది చెప్తున్నారు. ఎలా చూడొచ్చు? నిజంగానే కేంద్ర ప్రభుత్వం దీంట్లో జోక్యం చేసుకొని కమిటీ ఏర్పాటు చేస్తే ఎవరికి నష్టం, ఎవరికి లాభం? మీకు స్వతంత్ర టీవీ వీక్షకులకు, మాతో పాటు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇక్కడ జనవనరుల శాఖ ఏదైతే కేంద్ర చైర్మన్ గారి యొక్క ఆదేశాల మేరకు ఏర్పాటైన నిపుణుల కమిటీ. హలో, కేంద్ర జలవనరుల శాఖ చైర్మన్ వారి యొక్క ఆదేశాలతోటి ఏర్పాటైనటువంటి కమిటీ మనం ముఖ్యంగా స్వాగతిస్తున్నాం. ఇది ఇరు రాష్ట్రాల ప్రజలు కూడా స్వాగతించాల్సినటువంటి అంశమే. ఎందుకంటే సమస్యకు కావాల్సింది పరిష్కారం. రెండు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా దీనికి ఒక సొల్యూషన్ వస్తుందని మనం ఆశిద్దాం. అయితే ఇంతకుముందు బచావత్ కమిటీ కానివ్వండి, నితీష్ కుమార్ కమిటీల ముందు ఇంతకుముందు గత ప్రభుత్వం, కేసీఆర్ గారి నేతృత్వంలో ఉన్న గత ప్రభుత్వం ఏ విధమైనటువంటి వాదనలు వినిపించింది, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధమైనటువంటి వాదనలు వినిపించింది అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. నిన్న కృష్ణా గోదావరి జలాల మీద జరిగినటువంటి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, మా ముఖ్యమంత్రి గారు కానివ్వండి, దాని మీద స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చారు. అంశాల వారీగా ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ పొరపాట్లు జరిగాయి, దాంట్లో ప్రధానంగా అసలు పాలమూరు రంగారెడ్డి గురించి కేసీఆర్ గారు గత వారం వచ్చి వారు ఏదైతే ప్రకటన చేసి మేము దీని గురించి విస్తృతంగా ఉద్యమాలు చేస్తాం, నీటికి సంబంధించినటువంటి తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నది, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో హట్టెడు మట్టి కూడా తీయలేదు అని వారు ఏదైతే చెప్పినరో దాన్ని పూర్తిగా కూడా నిన్న ముఖ్యమంత్రి గారు వివరించారు. అసలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎక్కడ ఏర్పాటు చేయాల్సి ఉండే, ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మీరు తీసుకువెళ్ళి శ్రీశైలం ఎందుకు తీసుకుపోయినరు? దానివల్ల ఎక్స్పెన్సివ్ కాస్ట్ 25,000 కోట్ల రూపాయలు, 35,000 కోట్ల రూపాయలు అయిపోవలసిన ప్రాజెక్టు 70,000 కోట్లు, 85,000 కోట్ల పైచిలకు పోయినా పూర్తి అవుతుందా కాదా అన్న పరిస్థితిలో ఎందుకుంది?
డిపిఆర్ మీరు కాళేశ్వరంతో పాటే దీన్ని మొదలు ఐడెంటిఫై చేసినటువంటి ప్రాజెక్టును లేటుగా 6 సంవత్సరాలు లేటుగా ఎందుకు డిపిఆర్ మీరు దీనికి తయారు చేసి సబ్మిట్ చేసినారు? మీ యొక్క 23లో అప్పుడే ఉన్నప్పుడే రిజెక్ట్ అయింది. మళ్ళీ తర్వాత మేము సబ్మిట్ చేస్తే సరి అయినటువంటి దీనికి సాంకేతికపరమైనటువంటి క్లియరెన్సెస్ లేవని చెప్పి మళ్ళా రిజెక్ట్ కావడం జరిగింది. 27,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసేంత వరకు పూర్తి స్థాయిలో డిపిఆర్ని ఎందుకు సబ్మిట్ చేయలేకపోయారు? అసెంబ్లీకి వచ్చి మీరు చర్చించండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు సగౌరవంగా ఆహ్వానించారు. ఈరోజు అసెంబ్లీలో జరిగినటువంటి పరిణామం ఏంటి? వాళ్ళు ఒక్కరోజు ఏదో ఒక అంశం మీద మైక్ కట్ చేసిందని చెప్పి పూర్తిగా సెషన్స్ మేము బైకాట్ చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యులు హరీష్ రావు గారి నేతృత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యులు వెళ్ళిపోయినారు. ముఖ్యమైనటువంటి బిల్లులు అసెంబ్లీలో చర్చ జరుగుతున్నాయి. హైదరాబాద్కు సంబంధించిన బిల్లులే కానివ్వండి, నీటి వనరుల మీద ప్రత్యేకంగా మాట్లాడదామంటే సెషన్స్ని బైకాట్ చేసిండ్రు. అంటే దీని అర్థం ఏమిటి? ఫలాయనావాదం. మీరు చేసినటువంటి తప్పులను చర్చిస్తే ప్రజలకు ఎక్కడ నిజాలు తెలుస్తాయో అని చెప్పి ఇవాళ మీరు అసెంబ్లీలో తీసుకున్నటువంటి నిర్ణయమే దానికి ప్రధానమైనటువంటి తార్కాణం. ఇది క్లియర్గా మీరు తప్పించుకున్నారు, ప్రజల చర్చ నుంచి తప్పించుకున్నారు. నిజం మీ దగ్గర ఉంటే, ఇంతకుముందు బీఆర్ఎస్ మిత్రులు మాట్లాడుకుంటూ రేవంత్ రెడ్డి గారికి ఏం తెలియదు, క్యూసెక్లు అంటే తెలియదు, మీకు దీనికి సంబంధించిన టీఎంసీ అంటే తెలియదు అన్నారు. అందరూ ఎక్స్పర్ట్స్ కావాల్సిన అవసరం లేదు, అందరూ వచ్చిన తర్వాత నేర్చుకుంటారు. తెలియదు ఉంటే మీరు చెప్పమనండి. అనుభవం ఉన్నటువంటి కేసీఆర్ గారు ఉన్నారు, 50 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వారు, నీటి మీద పూర్తిగా అవగాహన ఉందని వచ్చి చెప్పండి. రేవంత్ రెడ్డి గారి కోసమో కాంగ్రెస్ పార్టీ కోసమో కాదు, తెలంగాణ ప్రజల కోసం చెప్పండి. నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి బాధ్యతను తెలంగాణ ప్రజలు మీ మీద పెట్టినప్పుడు మీరు ఆ పలాయనవాదాన్ని మీరు అసెంబ్లీకి రారు, మీ సభ్యులు అసెంబ్లీని బైకాట్ చేస్తారు. మీరు ప్రజల పట్ల మీకున్నటువంటి చిత్తశుద్ధి ఏమిటి? తెలంగాణ నీటి మీద మీకున్న చిత్తశుద్ధి ఏంది? మీరు ఫ్లోర్లో డిస్కషన్ చేయకపోతే మరి మీరు ఎక్కడ చేస్తారు ప్రతిపక్షం? రేపు ఇప్పుడు ట్రిబ్యునల్స్లో ఎక్కడైనా కూడా వాదన వినిపించాల్సింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వానికి మీరు సూచనలు, సలహాలు, మీకు కావాల్సినటువంటి వివరాలు ఇవ్వాల్సి గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 299 టీఎంసీలకు మీరు ఒప్పుకుంటూ 1 సంవత్సరం తాత్కాలికంగా సంతకం పెడితే 10 సంవత్సరాల వరకు కంటిన్యూషన్గా ఎందుకు పెట్టిన సంతకం? మీరు 9 సంవత్సరాలు, మీరు 9.5 సంవత్సరాలు కంటిన్యూషన్గా అదే ఒక్క దామాచా ఎందుకు మెయింటైన్ అయింది? మన వాటా పెరగడం కోసము మేము ఈసారి ఒప్పుకోము, మేము దీన్ని ఒప్పుకోమని ఎప్పుడైనా వాదించినరా? మీరు ఏదైతే అపెక్స్ కమిటీలో తేలేంత వరకు దాని కంటిన్యూషన్లో దాన్ని వదిలిపెట్టారు. అపెక్స్ కమిటీకి కావాల్సినటువంటి అవి నిన్న ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు దీని మీద. ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రానికి వాళ్లకు లాభం ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు దీన్ని తేల్చే ప్రయత్నం చేస్తారు? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను పేరు మీద నీటి దోపిడీ ఎంత జరుగుతున్నది? పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మీద పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి జరుగుతున్నటువంటి దానికి ఎన్ని స్థాయిల్లో ఇంకెన్ని రెట్లు పెరిగింది? వాళ్ళు నీళ్లు తీసుకుపోయేది 12-13 టీఎంసీల నీళ్లు వాళ్ళు తీసుకుపోయే పరిస్థితికి వచ్చింది. మరి అక్కడి నుంచి మనము 1 టీఎంసీ కూడా లిఫ్ట్ చేయలేకపోతున్నాం శ్రీశైలం నుంచి. మనం దీని మీద ఎందుకు సరిగ్గా మీరు దీని మీద ఎందుకు సరిగ్గా చేయలేకపోయారు? సరే, ఇప్పుడున్న ప్రభుత్వానికి సరి అయిన సూచనని ఇవ్వచ్చు కదా. మీరు మీ మీదే కేసులు పెడతాం, మీ మీద అది చేస్తామని చెప్పలేదు కదా. జరిగిన పొరపాట్లు ఎక్కడున్నాయి, ఎట్లా సరిదిద్దుకుందాం, ఈ రాష్ట్రానికి ఏ విధమైన ప్రయోజనాలు కాపాడుకోవడంలో మీకున్న అనుభవాన్ని, మీకున్నటువంటి పరిపాలనా అనుభవాన్ని సూచించవచ్చు కదా. ఫలాయనవాదం ఎందుకు చేసిండ్రు ఇవాళ అసెంబ్లీ నుంచి? వారు ప్రతిపక్ష నాయకులు గారు రారు, చంద్రశేఖరరావు గారు, మీకున్నటువంటి ఉప ప్రతిపక్ష నాయకులు గారు వారు అసెంబ్లీని టోటల్ సెషన్స్ బైకాట్ చేసిండ్రు. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం యొక్క పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉంటే రాష్ట్రానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి దాన్ని ఇప్పుడు తెలుగుదేశం మిత్రులు మాట్లాడుకుంటూ చంద్రబాబు నాయుడు గారును ఏదో పెద్దది అంటే ఒకటండి, ఇరుగు పొరుగుతోటి సరిగా ఉండాలి. మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి కూడా మనం సరిగానే ఉంటే అన్ని వివరాలు సరిగా జరుగుతుంటాయి. ఏవో సమస్యలు ఉంటాయి. అట్లనే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో ఉన్న ముఖ్యమంత్రితోటి సరి అయినటువంటి ఉండే ఒక సత్సంబంధాలు ఉంచే ప్రయత్నంలో మాత్రమే ముఖ్యమంత్రి గారు ఉన్నారు. దానితో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ మనకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. అంతేగాని రేపు జనవరుల శాఖ నుంచి సరి అయినటువంటి న్యాయం మనకు జరుగుతుంది. జరగకపోతే దాని మీద పూర్తి స్థాయిలో చట్టబద్ధతతోటి దానికి ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు కూడా వేసి ఉంచడం జరిగింది. పంకచర్లకు కానివ్వండి, నల్లమల్ల సాగర్కి కానివ్వండి, వాళ్ళు ఏదైతే పర్మిషన్స్ లేకుండా చేస్తున్న వాటి మీద లీగల్ ప్రాసెస్ కూడా జరుగుతున్నది. మీరు అక్కడ మేము కమిటీలో
వాదన నిలిపేయడం జరుగుతుంది. అదేవిధంగా లీగల్ ప్రాసెస్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ యొక్క పరిస్థితిని గమనించి ఖచ్చితంగా కూడా ప్రతిపక్షాలు ఫ్లోర్కి అటెండ్ అయ్యి, మీకు హౌస్కి అటెండ్ అయ్యి మీ యొక్క వాదనని వినిపించి మీ సలహాలు మీకున్నటువంటి అనుభవాన్ని తెలియజేయాలి. ఫలాయనవాదాన్ని అంటే మీరు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి చర్చకు మీరు ప్రజల ముందు చర్చ జరిగితే మాకున్న దొంగతనం పూర్తిగా బయటపడుతుంది, మేము చేసినటువంటి స్కీమ్స్ అన్ని బయటపడతాయని మీరు వాళ్ళు తప్పించుకున్నారు. ఈ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళకేం తెలియదు వాళ్ళకేం తెలియదు జలవనరుల శాఖ వేసిందంటే ఆ చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి రిలేషన్ అంటే వాళ్ళు ఒక పార్టీ నుంచి వచ్చిండ్రు, చంద్రశేఖరరావు గారు కూడా అదే పార్టీ నుంచి వచ్చిండ్రు. మరి వారు కూడా లోపల ఒకటి ఉండని చెప్పి అనుకున్నారు. అప్పుడు అమరావతికి పోయినప్పుడు ఇవన్నీ అనవసరమైన వాదనలండి. రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో పార్టీలు మారుతుంటారు. పార్టీలు మారితే ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి అనుగుణంగా వ్యవహరిస్తారు. అది ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని చంద్రశేఖరరావు గారి ధీటైన నాయకుడికి ధీటు అని చెప్పి నిర్ణయించుకొని ప్రజలు పోటేయడం, అధికారం కట్టబెట్టడం జరిగిన తర్వాత పాలమూరు రంగారెడ్డిలో 7,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినామని క్లియర్గా అఫీషియల్ లెక్కలు చూపించారు. మీరు అసెంబ్లీలో మీకు పూర్తి క్లారిటీ ఇస్తామని చెప్పి రండి అని చెప్పి ఆయన అందరికీ మీకు ఓపెన్గా అప్పీల్ చేసిండ్రు. ఈ పరిస్థితుల్లో ఆయన ప్రతిపక్ష నాయకుడు గారు తప్పించుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి మీ ఫ్లోర్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా బైకాట్ చేసి వెళ్ళిపోతారు. దీని ఆంతర్యం ఏంది అంటే కేవలం ఈ చర్చను అవాయిడ్ చేయడం కోసం మీరు నిర్ణయించుకొని మీడియాలో బయట మాత్రం మీరు దీని మీద చర్చిస్తారు, మాట్లాడతారు. ఎక్కడైతే మాట్లాడాలి, మీకు ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఇచ్చినప్పుడు మీరు అసెంబ్లీలో మాట్లాడాలి. కావాల్సినట్టు మీరు అధికారికంగా చెప్పండి. మీరు చెప్పిన సూచనలు సలహాలు అపెక్స్ కమిటీకి కానివ్వండి, పిటిసి కుమార్ ట్రిబ్యునల్కి కానివ్వండి తీసుకుపోతారు. దాంట్లో వ్యాలిడ్ ఉన్నటువంటి వాటిని మీరు అవకాశాన్ని వదులుకొని బయట విమర్శించడం కోసం, రాజకీయం చేయడం కోసమే కూర్చుంటే ఎట్లా? కాళేశ్వరం గురించి మేము చెప్పాల్సిన అవసరం లేదు. కాళేశ్వరం టోటల్గా కూడా ఎంతవరకు సక్సెస్ ఫెయిల్యూరా అనేది ప్రజలందరూ చూసిండ్రు. దాని మీద కూడా చర్చిద్దాం రండి అని చెప్పిండ్రు. మీరు ఏ అంశం అంటే అంశం, కాళేశ్వరమా, పాలమూరు రంగారెడ్డి, ఇంకో టాపిక్, జలాలకు సంబంధించిన కృష్ణా గోదావరి జలాలకు సంబంధించిన అన్నిటి మీద మాట్లాడదాం అన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాట్లాడుతుంది మేమైతే వరద నీటిని తీసుకుంటాం అంటారు. ఒకటండి, నికర జలాల్లో వాటా ఉంటుంది, మీరు వరద జలాల్లో వాటా ఉంటుంది. అన్నిట్లలో మన వాటాకు మన హక్కులకు భంగం కలగకుండా చేసేటువంటి ఏ చర్యకు కింది రాష్ట్రాల వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల్ని మనమే కాలరాయడానికి సిద్ధంగా లేము. మన హక్కులను కాపాడుకుంటూ వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటు వాళ్ళకు కల్పించడానికి ఈ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని చెప్పి నిన్న క్లియర్గా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని రాజకీయం కోసం కాక రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం ఒక నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర బీఆర్ఎస్ పార్టీ పోషించాలి. భారతీయ జనతా పార్టీ ఇక్కడ ప్రతిపక్ష పాత్రతో పాటు కేంద్రంలో వాళ్ళకి నాయకత్వం ఉంది కాబట్టి పరిష్కార దిశగా దీన్ని తీసుకువెళ్తే ఇరు రాష్ట్రాలు క్షేమంగా ఉంటాయి. ఇరు రాష్ట్రాలకు జల సమస్య ఉండకుండా ఉండే ప్రయత్నం చేయాలని చెప్పి మహారెడ్డి గారు